అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ పెసరట్టు. పెసరట్టు ఎలా చేయాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం. ఒక గ్లాస్ పెసర్లకి అర గ్లాస్ బియ్యం వేసుకొని 6-7 గంటల పాటు నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి. బాగా నానబెట్టుకున్నాక మార్నింగ్ 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకొని ఆనియన్తో ఇలా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల దోశ అతుక్కుపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. పెనం వేడయ్యాకే దోశ వేయాలి, లేకపోతే దోశ అనేది మంచిగా రాదు. హై ఫ్లేమ్ మీద మందంగా దోశ వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, కొంచెం జీలకర్ర వేసుకొని 2-3 మినిట్స్ పాటు దోశ అనేది బాగా కాల్చుకోవాలి. దోశ అనేది మందంగా ఉంటుంది కాబట్టి 2-3 మినిట్స్ పాటు బాగా కాల్చుకుంటే, అలానే మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు సేమ్ ఇదే ప్రాసెస్ వేసుకోవాలి. దోశ అనేది పెనం వేడయ్యాకే వేయాలంటే, లేకపోతే మంచిగా రాదు. అందరికీ ఇష్టమైన పెసరట్టు రెడీ. కొబ్బరి చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.